Hi, welcome to Editor's Time with KSR. Sir, namaste. నమస్తే. Sir, మీ అబ్జర్వేషన్లో మోడీ 2.0, మోడీ 3.0 ఈ కంపారిజన్ ఎందుకు అడుగుతున్నానంటే సార్, అప్పుడంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండింది, సో ఎవరి హెల్ప్ అవసరం లేకుండా ఉండింది. 303 స్థానాలతో సుస్థిరమైన ప్రభుత్వం. ఏ డిసిషన్ తీసుకున్నా ఇంకా ఎవరు అవసరం లేకుండానే అంత స్ట్రాంగ్ గా ఉండేది. బట్ 3.0లో చాలా చేంజ్ కనిపిస్తుంది సార్. నిన్న అంటే చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారోత్సవంలో స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళారు. అండ్ పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారి హ్యాండ్స్ పట్టుకొని పైకి లేపి ఆ ఉత్సాహం కానీ ఆ ఇంట్రాక్షన్ కానీ అసలు ఎక్కడా కనిపించలేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇందులో కీలక పాయింట్, యాక్చువల్లీ 1962లో నెహ్రూ గారు థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎవరు కాలేదు, ఓన్లీ మోడీ అయ్యారు. కానీ ఆ మాన్యా కానీ ఆ ఈవెంట్ క్రియేషన్ కానీ మోడీ గురించి ఎక్కడా జరగలేదు. ఇంత చేంజ్ ఏంటి సార్? కారణం ఏంటంటేనండి, ఈ ఎన్నికలు సుదీర్ఘకాలం జరిగినాయి. ఏది పార్లమెంట్ 7 స్టేజెస్లో. ఈ స్టేజెస్లో నేషనల్ మీడియా కానీ అంతా కూడా మోడీ మేనియాలో పడిపోయారు మొత్తం అంతా కూడా. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేది. అంటే కాంగ్రెస్ అంతా ఈ మీడియా అంతా కూడా వన్ సైడెడ్ మేనేజ్ చేసేవాడు. వీళ్ళకి పోల్ సర్వేస్, పోస్ట్ పోల్ సర్వేస్కి, ప్రీ పోల్ సర్వేస్ హైప్ అంతా కూడా నరేంద్ర మోడీ గారికే వచ్చింది. దాదాపు 300 స్థానాలు అయితే ఖాయము అని ఆయన ఈసారి 400 ఆప్కి బార్ 400 అనే నినాదంతో ముందుకు వెళ్ళారు, ఒక హైప్లో వెళ్ళారు. అందులో 2 స్థానాలు దాదాపు ఏకగ్రీవం, గుజరాత్లో ఒకటే, భోపాల్లో ఒకటే. ఇలాంటి హైప్లో జరిగిన ఎన్నికల్లో మొదటి 2 విడత ఎన్నికల తదుపరి వీళ్ళకి కొంత డౌట్ ఏర్పడింది. అంటే ప్రచారం చేసేటప్పుడే వాళ్ళకి తెలిసిపోతుందండి. మోడీ ఎవరికైనా కానీ రాజకీయ నాయకుడు ఎలక్షన్ టైంలో ప్రచారం చేసేటప్పుడు ఒక ఊళ్ళోకి వెళ్తే ఈ ఊళ్ళో ఎన్ని ఓట్లు పడతాయి అనేది అడిగే నాయకుడికి తెలిసిపోతుంది. ఎన్ని ఓట్లు అంటే రెస్పాన్స్, బాడీ లాంగ్వేజ్, అవి అన్నీ కూడా అలాగే ప్రచార హోరులోనే తెలిసిపోతుంది వాళ్ళకి. అలా కొంత అనుమానం వచ్చిన మాట వాస్తవం. దాంతో సౌత్లో బాగా ఫోకస్ చేశారు. ఈస్ట్ కోస్ట్లో అంటే తృణమూల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వర్కౌట్ అవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో బాగా వర్కౌట్ అయింది. దాదాపు 21 స్థానాలు వాళ్ళు కూటమి గెలుచుకోవడం జరిగింది. స్వయంగా భాజపా కూడా 3 స్థానాలని ఆంధ్రప్రదేశ్లో. ఇక ఒరిస్సాలో బంపర్ జాక్పాట్, 1 స్థానం మినహాయించి అన్నీ. అక్కడ కూడా మరి తృణమూల్ కాంగ్రెస్ నిలవరించింది. ఎక్కడ వెస్ట్ బెంగాల్లో అది సెట్ బ్యాక్. ఆ సెట్ బ్యాక్ని ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ బ్యాలెన్స్ చేసింది. ఆ ముంచుకొచ్చిన ముప్పు, వీళ్ళు ఊహించిన ముప్పు యూపీ నుంచి వచ్చింది. ఎవరు అంత ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి కారణం అంటే మనం గతంలో చెప్పాం. అదేంటంటే బహుజన్ సమాజ్ పార్టీ నిర్వీర్యమైపోతున్న పార్టీ, చాలా వేగంగా ఎప్పుడైతే బహుజన్ సమాజ్ పార్టీ నిర్వీర్యమైపోతుందో అది కాంగ్రెస్ మిత్రపక్షాలకి ఆ ఓటు బదలాయింపు జరుగుతుంది. బహుజన్ సమాజ్ పార్టీకి ఎక్కువగా ఓటు వేసేది ఎవరు? దళితులు అండ్ ముస్లిం మైనారిటీలు బాగా ఎక్కువగా వేసేది. ఈ ముస్లిం మైనారిటీలు ములాయం సింగ్ యాదవ్ పార్టీకి, సమాజ్వాదీ పార్టీకి గతంలో అనుకూలంగా ఉండేవారు. ఎప్పుడైతే ముస్లింలు సమాజ్వాదీ పార్టీ నుంచి విడిపోయి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేయటం మొదలుపెట్టారో అప్పుడు సమాజ్వాదీ పార్టీ పతనం బాగా వేగంగా మొదలైంది. ఒకప్పుడు సమాజ్వాదీ పార్టీ యూపీలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన పార్టీ, దాదాపు 40-50 సీట్లు వాళ్ళు ఎప్పుడు గెలుచుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి పార్టీ అసలు సోదిలో లేకుండా పోయింది అని అంటే కారణం బహుజన్ సమాజ్ పార్టీ. ఈసారి క్రమేణా పూర్తిగా వీక్ అయిపోయింది. 80 స్థానాల్లో 40కి పైగా స్థానాలని సమాజ్వాదీ పార్టీ ఈ కూటమి, కాంగ్రెస్ పార్టీ కూటమి, సాక్షాత్తు రాహుల్ గాంధీనే అఖండమైన విజయాన్ని సాధించాడు. సాక్షాత్తు అయోధ్య ఉన్న ప్రాంతంలో కూడా ఓడిపోవడం జరిగింది. గతంలో వినయ్ కటియార్ అని చెప్పి బీజేపీ నుంచి బలమైన
నాయకుడు బజరంగ దళ నాయకుడు గెలిచేవాడు. అక్కడ అవన్నీ స్వయంకృతం, భాజపా స్వయంకృత అపరాధాలు. అట్లా యథావిధిగా అన్ని స్థానాల్లో మధ్యప్రదేశ్, మరి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మరి ఇక్కడ ఛత్తీస్గఢ్ కానివ్వండి, మరి గుజరాత్, ఈ స్థానాల్లో భాజపా తన పట్టు నిలబెట్టుకుంది. బీహార్లో కూడా నితీష్ కుమార్ వలన కొంత పట్టును నిలబెట్టుకున్నారు. కొంత కోల్పోయినా కొన్ని స్థానాలని 9 స్థానాల వరకు వాళ్ళు కోల్పోయారు, కానీ నిలబెట్టుకున్నారు. ఇక ముప్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే యూపీ అండ్ మహారాష్ట్ర, పెద్ద స్టేట్స్ అక్కడి నుంచి వచ్చింది. దాంతో 240 స్థానాలకు పరిమితమయ్యారు అని అంటే వీళ్ళకి 400 రావాలి అని అంటే భాజపాకి స్వయంగా 350 స్థానాలు రావాలి. అంటే 90 స్థానాలు దాదాపు ఎస్టిమేట్ వాళ్ళు అనుకున్న 350 స్థానాల నుంచి 240కి వచ్చారు. అంటే ఎంత గ్యాప్ అండ్ వైడ్ గ్యాప్. మైనారిటీ ప్రభుత్వం ఇప్పుడు 274 స్థానాలు స్వయంగా సంపాదిస్తే తప్పితే ప్రభుత్వం భాజపా ప్రభుత్వం అనిపించుకోలేదు. ఇప్పుడు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అది అంటే వాజ్పేయి గారి ప్రభుత్వం ఎలా ఏర్పడిందో అలాగే ఇప్పుడు మైనారిటీ ప్రభుత్వం, అంటే ఒక ఎన్డీఏ కూటమి ఫ్రీ అలయన్స్ అయ్యింది మాకు అని చెప్పి మళ్ళీ రాష్ట్రపతికి. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఊహించండి. అంటే 2 సార్లు, అంటే ఆ చరిస్మటిక్ లీడర్, అంత టాలెస్ట్ లీడర్ కూడా భారతదేశంలో ఎవరు లేరనే చెప్పాలి. నరేంద్ర మోడీ గారి అంతటి టాలెస్ట్ లీడరు కాంగ్రెస్ పార్టీలో కానీ వేరే ఏ ఇతర రాజకీయ పక్షాల్లో కానీ లేరు. అది యథార్థమే. కానీ అంతటి నాయకుడికే ఓటమి అనేది, ఓటమి ముంగుటి నిల్చున్నారు ఆయన. అంతే సార్, సింపుల్. నిల్చున్నారు. కానీ కూటమి బలంతో వాళ్ళకి దాదాపు 295 స్థానాల వరకు వచ్చాయి కాబట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. దాని యొక్క రివర్బరేషనే, ఎందుకంటే ప్రధానమైన నరేంద్ర మోడీ గారి భాజపా తరువాత ఎన్డీఏలో పెద్ద భాగస్వామి తెలుగుదేశం. అందుకని మరి అక్కడికి దాదాపు నరేంద్ర మోడీ గారి మంత్రులందరూ కూడా రావటం జరిగింది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రావటం జరిగింది. ఒక పెద్ద వేడుకలాగా అది. అందులో నరేంద్ర మోడీ గారు స్టీల్ ద షో, అంటే మొత్తం అంతా కూడా ఇది మన ప్రభుత్వమే, ఇదేదో ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం అంతా కూడా మాదే అన్నట్టుగా ఆ భావన అందరికీ కల్పించాడు. ఇదో మనమంతా ఒకటేను ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఎందుకంటే బోర్డు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని సెలెక్ట్ చేయటం కూడా ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా జరిగిందండి. మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కూటమి ప్రభుత్వంగానే వెళ్ళి గవర్నర్ గారిని అడిగారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? తెలుగుదేశం అడగవచ్చు, తెలుగుదేశాన్ని పిలవచ్చు డైరెక్ట్గా గవర్నర్, ఎందుకంటే వాళ్ళ మెజారిటీ ఉంది. అదేమి చెప్పనవసరంలా మాకు కావాలి అని. కానీ వీళ్ళంతా కలిసి మమ్మల్ని జనసేన సపోర్ట్ చేసింది, మరి బీజేపీ సపోర్ట్ చేసింది, అందరూ కలిసి సపోర్ట్ చేశారు కాబట్టి మేము కలిసి ఫామ్ చేస్తాము అని చెప్పి గవర్నర్ని కోరారు. అది కూడా ఆయన కూడా లెటర్లో కూడా క్లియర్గా అదే మెన్షన్ చేయడం. తెలుగుదేశం పార్టీకి ఆయన కొంచెం లాయర్ జస్టిస్ కాబట్టి చివరిలో ఒక మెన్షన్, తెలుగుదేశం పార్టీకి స్వయంగానే మెజారిటీ వచ్చిందని కూడా మెన్షన్. అంటే ఇవన్నీ కూడా ఒక సంకేతాలు. అంటే మేము కలిసి విజయాన్ని సాధించాము, ప్రభుత్వాలను ఏర్పాటు చేసి. అందుకనే నరేంద్ర మోడీ గారి జోష్కి కారణం అదే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.